లక్ష్మి గారికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అవార్డు ఆమె చేసిన సర్వీస్ను గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ రాజనగరంకి మేడం టి కనకవల్లి గారు సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాము. సన్మాన గ్రహీత టి కనకవల్లి గారు మేడం. మా నేషనల్ చైర్మన్ గారు విజిట్ చేయండి లక్ష్మి గారు అని చెప్పినప్పుడు నేను అంగన్వాడీ స్కూల్కి వెళ్ళడం జరిగిందండి. అయితే నేను కొమ్మూరు ఫ్యామిలీని విజిట్కి వెళ్ళేసరికి మేడం గారు అక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చినప్పుడు అక్కడ ఉద్యోగం ఎంత బాధ్యతగా చేయాలో అక్కడ ఉన్న వాళ్ళ డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ నాకు కూడా గౌరవం కల్పిస్తూ నిజంగా చాలా గట్స్తో కరెక్ట్ పర్సన్గా ఆవిడ చేయడం చూసి మా సార్ చెప్పడం జరిగింది. సార్ కూడా వెంటనే మేడం గారి పేరుని నేషనల్ అవార్డుకి సెలెక్ట్ చేసి ఈ గొప్ప అవకాశం మా నేషనల్ చైర్మన్ తాళూరు ప్రసన్న కుమార్ గారి చేతుల మీద మేడం గారికి ఇవ్వడం సంతోషంగా భావిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలు ఈ అవార్డు తీసుకోవడం కూడా నాకు తెలియదు. సడన్ గా వచ్చి మేడం అవార్డు ఇస్తున్నామండి అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను ఐసిడిఎస్లో పనిచేస్తున్నాను. ఐసిడిఓగా నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను అంతే. మరి మేడం 2 సార్లు నన్ను చూశారు. నేను వాళ్ళతో మాట్లాడే విధానం కానీ పిల్లలకి నేను చూసే విధానం కానీ మరి అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకంటే అది నా విధండి, నా ఉద్యోగం. నేను చేసేటప్పుడు అందరికీ మంచి జరగాలి, పిల్లలందరికీ పోషకాహార లోపం లేకుండా పెట్టాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కడ పనిచేసినా చేస్తానండి. అయితే మేడము గమనించి నాకు ఈ అవార్డు ఇప్పించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా దగ్గర మేడం గారు ఇది చూడండి. మేడంకు ఐడి కార్డు జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేషనల్ చైర్పర్సన్గా డాక్టర్ కండవల్లి లక్ష్మి గారిని మనం అపాయింట్ చేసిన తర్వాత మరి ఎన్నో సమస్యలు పరిష్కరించడమే కాకుండా మరి హాస్టల్స్లో జరుగుతున్నటువంటి తర్వాత స్కూల్స్లో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో మేడం విజిట్ చేయడం, తర్వాత ఎక్కడైతే హక్కుల ఉల్లంఘన జరుగుతుందో, తర్వాత హ్యూమన్ రైట్స్ మీద ఎక్కడైతే ఎవరికైతే హక్కులు వాళ్ళు కోల్పోతున్నారో వాళ్ళందరి విషయంలో శ్రద్ధ కలిగి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా చక్కటి మరి హ్యూమన్ రైట్స్ మీద అవగాహన కల్పిస్తూ మరి హక్కులను కాపాడుతూ మరి సమస్త ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అనేకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా చక్కటి అవేర్నెస్ కల్పిస్తున్నారు. గాను ఈరోజు నేషనల్ అవార్డు మేడం గారికి కూడా జరిగింది. ఇండియా తరఫు నుండి మా నేషనల్ చైర్మన్ గారు తాళూరు ప్రసన్న కుమార్ గారు ఇచ్చే ధైర్యం, స్ఫూర్తి ఆయన ఒకటే చెప్తారండి, ఎప్పటికీ భయపడకండి, అన్యాయంగా ఖండించండి, న్యాయం పక్షంగా మీరు నిలబడాలి లక్ష్మి గారు. మీలో ఆ గట్స్ చూస్తే మేము మిమ్మల్ని హ్యూమన్ రైట్స్ లోకి తీసుకోవడం జరిగిందని సార్ చెప్పారండి. అప్పటి సార్ నాకు జిల్లా బాధ్యత అప్పచెప్పిన కాడి నుంచి కూడా నేను హ్యూమన్ రైట్స్ లో నీతి నిజాయితీగా కష్టపడుతున్నాను. ఆ కష్టపడే పరితత్వాన్ని చూసి సార్ మళ్ళీ ఏపీ తెలంగాణ మహిళా చైర్పర్సన్ గా నన్ను నియమించి ఈ నేషనల్ అవార్డుకి నన్ను ఎంపిక చేసినటువంటి మా నేషనల్ చైర్మన్ గారు తాళూరు ప్రసన్న కుమార్ గారికి, అలాగే మా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నేషనల్ చైర్మన్ సార్కి కూడా, ఇక్కడ మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
చాలా కష్టపడుతున్నాను. అందరికీ కూడా ఈ వేదిక దేశంలో ఎన్నో హ్యూమన్ రైట్స్ సంస్థలు కూడా ఉన్నాయి. అందరూ కూడా బోర్డులు తగిలించుకుని విజిటింగ్ కార్డులు అనుకున్న స్టేటస్ సింబల్గా జరుగుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హ్యూమన్ రైట్స్ తరఫున మానవ హక్కుల తరఫున ఒక బాధ్యతలు తీసుకున్నటువంటి కండవల్లి లక్ష్మి గారు చాలా మంది తెలుసు. రాజకీయంలో కూడా తగ్గించుకుని మానవ హక్కులు ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతాయి చుట్టుపక్కల ప్రజల ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా హాస్టల్స్ నిలబెట్టి కానీ మహిళా సమస్యలు, ఇతర సమస్యలు, వృద్ధి సమస్యలు, ఏ సమస్యలు వచ్చినా కానీ తన సొంత ఖర్చులతో చాలా సందర్భాల్లో స్పందించిన ఏకైక మానవ హక్కుల సంస్థ తరపున తిరిగిన వ్యక్తి కండవలక్ష్మి గారు చెప్పడానికి ఖచ్చితంగా మనం గర్వించాలి. ఈవిడ మనం సన్మానించుకోవడం పోయి చుట్టుపక్కల ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని సన్మానం చేయడం కోసం ఈవిడ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆవిడ. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వేదిక రాజకీయ వేదిక కాకుండా కూడా ఏర్పడేందుకు ఇది ఒక అద్భుతమైన దేవాలయం అనేది మనం భావించవచ్చు. త్వరలో న్యాయమూర్తులు కూడా ఇక్కడ రావాల్సి ఉంది. అంటే చెయ్యని పనులను కూడా చేసినట్టుగా మీరు మహానుభావులని అబద్ధాలు పలికే రాజకీయ వేదిక కాకుండా ఎవరైతే నిజమైన మానవ హక్కులు పరిరక్షకులుగా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ వేదికను ఏర్పాటు చేయడం గొప్ప కార్యక్రమం అనేది భావిస్తాం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళగలిగే ఏకైక శక్తి జనాలు కాకపోయినా ఈరోజు ఈ మీడియా మీరు ఎవరైతే ఉన్నారో మీ ద్వారా మరింత సేవలు అందించడానికి మీరు బాధ్యత వహిస్తున్నందుకు మీకు ప్రతి ఒక్క మానవుల తరపు నుంచి, సంఘం తరపు నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. నేను వచ్చేటప్పటికి ఒక సందర్భం జరుగుతుంది. కనకపల్లి మేడం గారు ఐసిడిఎస్ నుంచి సేవలు చేస్తారని చెప్పి అంగన్వాడీ సూపర్వైజర్ ఇక్కడ కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉంటాయి. నాయనైతే ఏకీపించాను. కానీ అటువంటి సందర్భాల్లో కూడా ఒక సేవ చేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి ఇక్కడ గౌరవించడం అంటే ఆవిడ సేవలు చేస్తున్నారనే కాదు, మరిన్ని సేవలు మరింత మందికి అందే విధంగా ఆవిడని గౌరవించి ఆవిడని అభ్యర్థించడం అనేటువంటి అభిప్రాయం ఇక్కడ నేను మీ అందరికీ వ్యక్తపరుస్తూ, తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారు ఈ సంస్థని నడుపుతూ ముందుకెళ్తూ మీకు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా కానీ స్వరం ఈ సంస్థ తరపు నుంచి వినిపిస్తున్న ఏకైక వ్యక్తి కండవల్లి లక్ష్మి గారు అనే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని, ఇంకా సేవా తత్పరులందరూ కూడా మనం ఈ వేదిక ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలుగు రాష్ట్రాలలో హ్యూమన్ రైట్స్ మీద అవగాహన సదస్సులు ప్రతి నెల ఏర్పాటు చేస్తూ ఉంటాం. సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా బ్రతకాలి. సో దాని కొరకు మేము అన్ని ప్రాంతాల్లో మరి అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తర్వాత అనేక మందికి లీగల్గా మేము సపోర్ట్ చేయడం, ఉచితంగా లీగల్ సహకారం కూడా మేము అందిస్తూ ఉంటాం. సో కాబట్టి ఎవరైతే హక్కులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వారు హక్కులు పొందుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. సో కాబట్టి ఈరోజు రాజమండ్రిలో మరి తెలుగు రాష్ట్రాలకు రీజనల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి కండవల్లి లక్ష్మి గారిని మేము మేడం ఆధ్వర్యంలో ఈరోజు స్టేట్ మీటింగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మీటింగ్ ద్వారా మేము అవేర్నెస్ కార్యక్రమాలు మేము ఇంకా విస్తృత స్థాయిలో జిల్లా లెవెల్లో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే మరి తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన రీసెంట్గా హ్యూమన్ రైట్స్ మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. సో దాంట్లో చాలా సంస్థలు ఈనాడు చాలా కొత్త కొడుకుల్లాగా రావడం చూస్తూ ఉన్నాం. సో కానీ ఆ యొక్క రిపోర్ట్స్లో మనం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గత 9 సంవత్సరాలుగా మరి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆ రిపోర్ట్ కూడా మనం ఇవ్వడం గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. తర్వాత అనేకమైనటువంటి సంస్థలు కొంతమంది రాజమండ్రిలో కూడా కొన్ని సంస్థలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి హిందూ చౌదరి అనే ఒక మేడము, తర్వాత అహ్మదారి అనేవారు ఆ సంస్థలో ఉండి పనిచేసి తర్వాత వాళ్ళని సంస్థ నుంచి తొలగించడం కూడా జరిగింది. సో వాళ్ళు మా సంస్థను పేరు చెప్పి మరి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.
సో కాబట్టి వాళ్ళు మా సంస్థకి సంబంధించిన సభ్యులు కాదు అని తెలియపరచడానికి నేను ఇష్టపడతాను. సో మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైతే సర్వీస్ పరంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం కూడా నేషనల్ అవార్డ్స్ మేము ప్రకటిస్తాం. సో ఆ సందర్భంగా మరి రాజమండ్రి పట్టణంలో అనేక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా సంస్థ చైర్పర్సన్ కండవలక్ష్మి గారికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ శీతల్ గారికి కూడా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి చైల్డ్ వెల్ఫేర్ ఐసిడిఎస్ఎస్ సంబంధించిన మేడం శ్రీవల్లి గారు కూడా మనకు నేషనల్ అవార్డు ఇవ్వడం